భారత్, అమెరికా మధ్య తాజాగా జరిగిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో బేరసారాలు ముగించి భారతదేశానికి భారీ ఊరటనిచ్చేలా పన్నులు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ఒప్పందం వెనుక కొన్ని కీలకమైన షరతులు, ఆసక్తికరమైన రాజకీయ కోణాలు దాగి ఉన్నాయి. అసలు ఈ ఒప్పందం ఏంటి? భారత్కు ఇది నిజంగా లాభమా? రష్యాతో మన బంధం ఏమవబోతుంది? ఫిబ్రవరి 2, 2026న అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ అనంతరం భారత్పై గతంలో విధించిన భారీ సుంకాలను సగానికి పైగా తగ్గిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గతేడాది రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు ఆగ్రహించిన ట్రంప్ భారత ఎగుమతులపై కఠినమైన వైఖరిని అవలంబించారు. దీని ఫలితంగా భారత ఉత్పత్తులపై ఏకంగా 50% సుంకాలు విధించడంతో భారత ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. తాజా దౌత్యపరమైన ఒప్పందంతో ఈ సుంకాలు 18% తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసి అమెరికా మరియు వెనిజులా వంటి దేశాల నుంచి ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. దీనికి బదులుగా ట్రంప్ ప్రభుత్వం అదనపు పెనాల్టీ టారిఫ్ ను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా సాధారణ టారిఫ్ ను కూడా తగ్గించింది. ఫలితంగా ప్రస్తుతం భారత్ పొందిన 18% సుంకం రేటు దాని పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, వియత్నాం మరియు ఇండోనేషియా కంటే తక్కువగా ఉంది. ఈ నిర్ణయం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి పోటీతత్వాన్ని అందించడంతో పాటు భారత స్టాక్ మార్కెట్లలో కూడా భారీ జోష్ను నింపింది. అమెరికా విధించిన భారీ సుంకాలను తగ్గించుకోవడానికి ప్రతిగా భారత్ కొన్ని అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైంది రష్యా చమురుకు స్వస్తి పలకడం. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు ఆ బంధాన్ని పూర్తిగా తెంచుకోవడానికి అంగీకరించింది. ఈ నిర్ణయం కేవలం వాణిజ్యపరమైనది మాత్రమే కాదు, రష్యా భారత్ దౌత్య సంబంధాల్లో ఒక కీలక మలుపుగా నిలిచింది. అయితే రష్యా స్థానంలో ఏర్పడిన ఇంధన లోటును భర్తీ చేసేందుకు అమెరికాతో భారత్ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సుమారు $500 బిలియన్ విలువైన ఇంధనం, అత్యాధునిక సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు మరియు బొగ్గును అమెరికా నుండి దిగుమతి చేసుకుంటామని భారత్ హామీ ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా అమెరికాలోని ఇంధన మరియు వ్యవసాయ రంగాలకు భారీ ఊతాన్ని ఇచ్చింది. ఈ భారీ కొనుగోలు హామీయే ట్రంప్ తన పంతాన్ని వీడి సుంకాలను తగ్గించడానికి ప్రధాన కారణమైంది. అమెరికా నుండి భారత్కు వచ్చే ఎగుమతులపై మన దేశం ఎటువంటి సుంకాలు విధించకూడదని ఈ ఒప్పందం స్పష్టం చేస్తుంది. దీనివల్ల అమెరికన్ ఉత్పత్తులు భారత మార్కెట్లో చౌకగా లభిస్తాయి. అదే సమయంలో భారతీయ కంపెనీలకు అమెరికన్ టెక్నాలజీ సులభంగా అందుబాటులోకి వస్తుంది. ఈ సుంకాల రద్దు భారత్కు సవాలుగా అనిపించినప్పటికీ అమెరికాలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్ 50% నుంచి 18% పడిపోవడం వల్ల కలిగే ఎగుమతుల లాభం అంతకంటే ఎక్కువే ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామంపై స్పందించిన ప్రధాని మోదీ దీనిని ప్రపంచంలోని 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యంగా అభివర్ణించారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం సంతోషకరం. ఈ సహకారం వల్ల 2 దేశాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ ఆయన ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అటు అమెరికాకు భారీ వ్యాపార అవకాశాలు, ఇటు భారత్కు తన ఎగుమతి రంగాన్ని కాపాడుకునే అవకాశం లభించడంతో ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన ఈ నూతన వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ వేదికపై పెను సంచలనం సృష్టించడమే కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ రష్యా సంబంధాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. రష్యా నుండి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయాలన్న భారత్ నిర్ణయంపై క్రెమ్లిన్ వర్గాల్లో స్పష్టమైన అసహనం కనిపిస్తుంది. దీనిపై రష్యా అధ్యక్ష భవన ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ ఈ పరిణామంపై తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని పేర్కొంటూ భారత్తో తమది కేవలం వ్యాపార బంధం మాత్రమే కాదని అది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం అని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ అనుబంధం కొనసాగుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రష్యాలో నెలకొన్న ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయి. చారిత్రక కోణాల్లో చూస్తే క్లిష్ట సమయాల్లో రక్షణ, ఇంధన రంగాల్లో రష్యా భారత్కు వెన్నెముకగా నిలిచింది. అతి తక్కువ ధరకే చమురును అందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిచ్చిన రష్యాతో ఒక్కసారిగా దూరం జరగడం దౌత్యపరంగా పెను సవాలుగా మారింది. అమెరికా విధించిన టారిఫ్ ఆంక్షల నుండి బయటపడడానికి రష్యా వంటి చిరకాల మిత్ర దేశాన్ని దూరం చేసుకోవడం భారత విదేశాంగ విధానంలో ఒక అనూహ్య మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నిర్ణయం వల్ల రక్షణ రంగంలో రష్యా నుండి అందుతున్న సాంకేతిక సహకారం మరియు భవిష్యత్ ఒప్పందాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఆర్థిక పరంగా చూస్తే ఈ మార్పు భారత్కు ఒక రకమైన ద్వంద్వ ప్రభావాన్ని చూపుతుంది. ఒకవైపు రష్యా నుండి అతి తక్కువ ధరకు లభిస్తున్న చమురును వదులుకోవాల్సి రావడం, మరోవైపు రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండే అమెరికా నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయంగా ఇంధన ధరలపై భారం పడే అవకాశం ఉంది. అమెరికా సుంకాలను తగ్గించినప్పటికీ పెరిగిన ఇంధన దిగుమతి ఖర్చులు ఆ లాభాన్ని ఎంతవరకు భర్తీ చేస్తాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అమెరికా ఒత్తిడికి తలొగ్గి తీసుకున్న ఈ నిర్ణయం స్వల్పకాలికంగా ఎగుమతిదారులకు మేలు చేసినా దీర్ఘకాలికంగా రష్యాతో ఉన్న వ్యూహాత్మక బలాన్ని బలహీనపరిచే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ తన అధికారాన్ని ఒక బుల్లీలాగా చెలాయిస్తారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఫిబ్రవరి 2, 2026 నాటి తాజా ఒప్పందం ప్రకారం 50% సుంకాన్ని 18%కి తగ్గించడం అనేది భారత్ ను ఇరకాటంలో పెట్టి సాధించిన విజయంగా చూడొచ్చు. రష్యా చమురును నిలిపివేయించడం ద్వారా ట్రంప్ తన వ్యూహాత్మక పంతాన్ని నెగ్గించుకున్నారు. ట్రంప్ విధానాలు ఎన్నాళ్లు కొనసాగుతాయి? అమెరికా రాజ్యాంగం ప్రకారం ట్రంప్ 2028 వరకు అధికారంలో ఉంటారు. అయితే ఆయన తన పారిశ్రామిక మరియు వాణిజ్య విధానాలను మార్చుకునే సూచనలు కనిపించడం లేదు. ఆయన దృష్టిలో ప్రతిదీ ఒక బిజినెస్ డీల్ మాత్రమే. ఒకవేళ 2028లో డెమోక్రాట్ల అధికారంలోకి వస్తే ట్రంప్ లాగా హఠాత్తుగా 50% సుంకాలు విధించడం వంటి సంచలన నిర్ణయాలు ఉండవు. పాలనలో కొంత స్థిరత్వం ఆశించవచ్చు. రష్యాతో భారత్ మళ్లీ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కొంత అవకాశం దక్కొచ్చు. ఎందుకంటే డెమోక్రాట్లు సాధారణంగా దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే భారత్లోని అంతర్గత విషయాలు, జమ్మూ కాశ్మీర్, పత్రికా స్వేచ్ఛ వంటివి చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇది మోదీ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. ఇది భారత్కు లాభమా? మోదీ లొంగిపోయారా? ఈ డీల్ ను కొందరు మోదీ లొంగుబాటుగా వివరణిస్తుంటే మరికొందరు వ్యూహాత్మక అడుగు అంటున్నారు. ఈ డీల్ వల్ల లాభాలు చూసుకుంటే అమెరికా మార్కెట్లోకి భారత వస్త్రాలు, తోలు వస్తువులు, ఐటీ సేవలు సులభంగా వెళ్లగలవు. ఎగుమతిదారులకు ఇది పెద్ద వరం. చైనాను అడ్డుకోవడానికి అమెరికా తోడ్పాటు అవసరం. ఇక నష్టాల విషయానికి వస్తే అమెరికా వస్తువులపై 0% టారిఫ్ విధించడం వల్ల మన స్వదేశీ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రష్యా వంటి నమ్మకమైన మిత్రుడిని కోల్పోవడం వల్ల భవిష్యత్తులో రక్షణ రంగంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ట్రంప్ వంటి మొండి పట్టుదల గల నాయకుడితో డీల్ చేయాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సిందే అనే భావనలో భారత ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే అమెరికా చెప్పినట్లు రష్యాను పూర్తిగా దూరం చేసుకోవడం 2 పడవల ప్రయాణం లాంటిదే. ప్రతిపక్షాలు మరియు కొందరు ఆర్థిక నిపుణులు దీనిని బలహీనమైన ఒప్పందంగా చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం 0% టారిఫ్ నిబంధన. అమెరికా నుండి వచ్చే వస్తువులపై మన దేశం ఎటువంటి సుంకాలు విధించకపోతే భారత్లోని చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడలేక దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అమెరికా నుండి వచ్చే చౌకైన వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తుల వల్ల భారతీయ రైతుల ఆదాయం పడిపోతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన రైతులకు ఇచ్చే భారీ సబ్సిడీల వల్ల వారి ఉత్పత్తులు మన మార్కెట్లో అతి తక్కువ ధరకే లభిస్తాయి. చాలా ఏళ్లుగా రష్యా మనకు రక్షణ, ఇంధన రంగాల్లో అండగా ఉంది. ఇప్పుడు అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా చమురును నిలిపివేయడం వల్ల విశ్వసనీయ మిత్రుడు అనే ముద్రను భారత్ కోల్పోయే అవకాశం ఉంది. రష్యా చమురును తక్కువ ధరకు కొనడం వల్ల మనకు దక్కిన ఆర్థిక లాభం ఇప్పుడు అమెరికా నుండి ఎక్కువ ధరకు కొనడం వల్ల ఆవిరైపోవచ్చు. ట్రంప్ పదవీకాలం 2028 వరకు ఉంటుంది. అప్పటి వరకు ఈ ఒప్పందం కొనసాగే అవకాశం ఉంది. అయితే 2028లో ఒకవేళ డెమోక్రాట్ల అధికారంలోకి వస్తే వారు ఈ టారిఫ్లను మళ్లీ సమీక్షించవచ్చు. కాబట్టి భారత్ ఈ లోపు తన ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా తన ఇంధన అవసరాల కోసం కేవలం అమెరికా మీదనే కాకుండా ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలతో బంధాలు బలపరుచుకోవాలి. చివరగా ఇది భారత్కు ఒక పరీక్షా సమయం. చైనా అనే పెద్ద శత్రువును ఎదుర్కోవడానికి అమెరికా తోడ్పాటు కావాలి. అదే సమయంలో అమెరికాకు పూర్తిగా లొంగకుండా తన సొంత అజెండాను నెరవేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.